ప్రారంభోత్సవం వచ్చేటప్పటికి ప్రభుత్వం ఒక గొప్ప విచిత్రమైనటువంటి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన ప్రకారంగా ఎక్కడ భోగాపురం పేరు లేదు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టి కిందనేమో ఒక విశాఖపట్నం అని పెట్టి మళ్ళా దాని కిందనే జిఎంఆర్ ఏరో అని పెట్టారు. అంటే ఎవరు జిఎంఆర్? జిఎంఆర్కి ఎయిర్పోర్ట్కి సంబంధం ఏంటి? జిఎంఆర్ ఏమైనా భూములు ఇచ్చారా? ఆయన వ్యాపారస్తుడు, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన కట్టాడు. మరి భూమినిచ్చిన రైతు పేరు, విజయనగరం జిల్లా పేరు, విజయనగరం కీర్తి ప్రతిష్టలు ఎక్కడున్నాయి? విజయనగరం లోగో ఉందా కనీసం? మరి ఇదేం పద్ధతి? విజయనగరం జిల్లా ప్రజలందరూ బాధపడుతున్నారు. జిల్లా ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవమానించింది. దీనికి సమాధానం చెప్పాలి నాయకులందరూ, అధికారులందరూ, పాలకులందరూ. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ అడుగుతున్నాం. ఇక్కడ జిఎంఆర్ పేరు రాసి ఆ పక్కన భోగాపురం అని పేరు రాయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఉంది? విశాఖపట్నం పేరు ఎందుకు పెట్టారు? అసలు ఈ లోగో ఒకవేళ పెట్టాలి, మరో లోగో పెట్టకూడదు అనుకున్నప్పుడు పక్కనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పెట్టినప్పుడు భోగాపురం అని పేరు పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరు చెప్పారు ఈ ప్రక్రియ? అందుకనే లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన వివరాలు ప్రజలకు చెప్పాలి. లేకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మలుస్తాం. ఇది చాలా పొరపాటు. మీరు విజయనగరం జిల్లా ప్రజలను అవమానించినట్టు, విజయనగరం జిల్లా చరిత్రను కించపరిచినట్టు, విజయనగరం ప్రజలను మీరు తప్పుదో పట్టించినట్టు. దయచేసి ఒక్కసారి వెంటనే తప్పును సరిదిద్దాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.